అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము, అరచేతుల మీదనే చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఎక్కడున్నామంట మనము? మన అరచేతులు, యేసయ్య అరచేతులు మనల్ని చెక్కుకున్నాడండి. ఎంత ప్రేమ చూడండి యేసయ్యకి. మన లోకంలో కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే టాటూలు వేయించుకుంటారు. ఆ టాటూ వేయించుకుంటే 1 రోజు 2 రోజులు తలనొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులు వస్తాయని అంటారు. అలాగే మరి యేసయ్య మనల్ని మన అరచేతిలో చెక్కుకున్నాడంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూడండి మన మీద. ఎంత బాధ కలుగుతుంది నువ్వు అరచేతిలో చెక్కుకోవాలంటే. అంత బాధను భరించారు అంటే ఆయనకి మన మీద ఎంతో ప్రేమ ఉందని అర్థం. ప్రేమ మరణమంత బలమైనది. మన యేసయ్య ప్రేమ మరణమంత బలమైనది. అవును, మనల్ని నరకంలో పడిపోకుండా ఉండాలని మన కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రిక్తునిగా వచ్చి శిలువ మరణం నొంది శిలువ మీద మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, ప్రేమ మరణమంతా బలమైనది. ఆయనకి మన మీద ఉన్న ప్రేమ ఎంత ప్రేమ అంటే మన కోసం, నీ కోసం, నా కోసం శిలువలో మరణించారు. ఆయన బంగారు వీధుల్లో తిరగవలసిన ఆయన మన కోసం ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత బలమైనదో అర్థమవుతుంది కదా. మరి ఆయన మనల్ని అంతగా ప్రేమించినందుకు మనమేం చేయాలని కోరుకుంటున్నాడు యేసయ్య? నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుకొనుము అంటున్నాడు. నేను నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నాను బిడ్డ. నువ్వు నీ హృదయం మీద నా నామాక్షరం ఉంచుకో. నీ హృదయంలో నా నామాక్షరం ఉంచుకో చాలు. నువ్వేమీ ఎక్కువ నాకు ఇవ్వనవసరం లేదని యేసయ్య మాట్లాడుతున్నాడు. నీ భుజమునకు నామాక్షరముగా నుంచుము. మన భుజం మీద పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాం కదా, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ భుజం మీద నన్ను ఎత్తుకోమంటున్నాడు. నా నామస్మరణాన్ని ఉంచుకో నీ భుజం మీద అని మాట్లాడుతున్నాడు. సో యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించి తన అరచేతుల్లో చెప్పుకున్నాడు. కాబట్టి మనం యేసయ్యని మన హృదయంలో ఉంచుకుందామండి. మన హృదయంలో ఉంచుకున్నట్లయితే యేసయ్య నిజమైన దేవుడు అని నువ్వు నోటితో ఒప్పుకున్నట్లయితే నీకు రక్షణ వస్తుంది. ఎప్పుడైతే మనం రక్షింపబడతామో అప్పుడు దేవుడు మనల్ని ప్రాకారములుగా ఉంచుతాడు. ఆయన ప్రాకారముగా ఉంటాడు. మన రక్షణయే మన ప్రాకారంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెక్కాను అంటున్నాడు యేసయ్య. అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. అంటే యేసయ్య చెక్కిందని ఎవరైనా తుడిపేస్తారండి? ఎవరికైనా తుడిపేయడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి మన పేరు ఎప్పటికీ యేసయ్య అరచేతిలోనే మనము చెక్కబడి ఉన్నాము. మనల్ని ఎప్పటికీ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి యెరూషలేము ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయి అయినను పగలైన వారు మౌనముగా ఉండరు. యెరూషలేము ప్రాకారమునకు కావలి వారిని ఉంచారంట. అక్కడ యెరూషలేము అనే దగ్గర మన పేరు పెట్టుకుంటే మన కోసం ఆయన కావలి వారిని ఉంచారు. వారు రేయను పగలైనను మౌనముగా ఉండరు. నేను నిన్ను కొన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రబంగరముగా చేయుదును. యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నామండి. యేసయ్య మనల్ని ఏర్పరచుకోకపోతే మనము ఈ వాక్యాన్ని వినలేము. నేను ఈ వాక్యాన్ని చెప్పలేను, మీరు ఈ వాక్యాన్ని వినలేరు. కాబట్టి యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని విని దానికి విధేయులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామండి. ఇక్కడ జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేయుదును. ఆ దినం అంటే ప్రభు వచ్చే దినమండి, రాకడ దినమండి. రాకడ దినంలో నిన్ను ఒక ముద్ర ఉంగరముగా చేస్తానని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇక యేసయ్య రక్షణ పొందిన వారికి ఏం చెప్తున్నారో చూడండి. రక్షణ, యేసయ్య నిజమైన దేవుడని నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ అనేది వస్తుంది. రక్షణ వచ్చిన వారికి దేశం ఏమేమి ఉండే చెప్తున్నాడంటే, ఇక నీ దేశంలో బలత్కారం అన్న మాట వినబడదు. నువ్వు రక్షణ పొంది ఉన్నట్లయితే
బలాత్కారం అనే మాట వినపడదు. ఎందుకు నిన్ను నా చేతుల్లో అరచేతుల్లో చెక్కి ఉన్నాను కాబట్టి నీకు బలాత్కారం అనే మాట వినపడదు. నీ సరిహద్దుల్లో పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ వినపడదు అని మాట్లాడుతున్నాడు యేసయ్య. నీ సరిహద్దుల్లో పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ వినపడదు. ఎందుకంటే బిడ్డ, నేను నిన్ను నా చేతుల్లో అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. మరి కొంతమంది డబ్బును బట్టి అతిశయపడుతూ ఉంటారు, కొంతమంది ధనాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు, కొంతమంది పిల్లల్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు, కొంతమంది ఇలా అతిశయపడుతూ ఉంటారు. దావీదు మహారాజు ఏమన్నాడు? నేనైతే కొందరు రథములను బట్టి అతిశయపడతారు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, నేనైతే నా ప్రభు అయిన యేసుని బట్టి నేను అతిశయపడదును అన్నాడు. కాబట్టి మనం కూడా మన ప్రభు అయిన యేసుని బట్టి అతిశయించాలి. ఇక్కడ ఏమంటున్నాను? రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. మన రక్షణనే ప్రాకారముగాను బురుజులుగాను నియమించి ఉన్నాడు. కాబట్టి యేసయ్య మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు కాబట్టి మనము సురక్షితంగా ఉంటాం. మనకు ఎలాంటి శ్రమ, శోధన, వేదన రాదు. వచ్చినా అవి మనల్ని ఏమి కూడా చేయవు. విశ్వాసి అన్న తర్వాత శ్రమలు, శోధనలు, వేదనలు తప్పకుండా ఉంటాయి, కానీ అవి మనల్ని ఏమీ కూడా చేయవు. ఎందుకు? యేసయ్య అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు, అరచేతిలో పట్టుకొని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు ఎలాంటి అపాయము రాదని దేవుడు మనకి చెప్తున్నాడు. నీ దేశమున బలాత్కారం అన్న మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినబడదు అని చెప్పుచున్నాడు. రక్షణయే నీకు ప్రాకారం అనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకొందు అని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి ఒక చిన్న పాట పాడుకున్నామండి. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా, అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును యేసయ్యా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు. అరచేతుల్లో చెక్కుకున్నాడు మన యేసయ్య మనల్ని. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరు వినిపించిన వాక్యంకై వందనములు స్తోత్రములు ప్రభా. అయ్యా, మా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ కృపాహస్తాలు సమర్పిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చండి ప్రభా. ఎవరెవరికి ఏమేమి అవసరాలను తీర్చండి ప్రభా. మీ వాక్యంలో మాట్లాడాలి ప్రభా. రక్షణయే ప్రాకారమని బురుజులుగా నియమిస్తానని మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు. ప్రఖ్యాతి నీకు ప్రాకారములు అన్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నా బిడ్డలందరినీ నీ కృపాహస్తం సమర్పిస్తున్నాను ఆయన. అందరినీ ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఇప్పుడు విన్న వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. మా హృదయం మీద నీ నామస్మరణ ఉంచుకునే మనసును మా అందరికీ అనుగ్రహించమని, నీ రాకడ వచ్చే వరకు మేము మా హృదయంలో నీ నామాంతరాన్ని ఉంచుకుని నీ రాకడికి ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.